పల్నాడు జిల్లా పెదకూరపాడు మండల పరిధిలోని బుచ్చిపాలెం గ్రామంలో వారాహి హోమ మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామదేవత శ్రీ రేణుకా అంకమ్మ తల్లికి పంచామృతాభిషేకం నిర్వహించారు. ఈ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఎలక్షన్ సమయంలో శ్రీ రేణుకా అంకమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత ప్రచారం ప్రారంభించానన్నారు. ఆ అమ్మవారి దయ ఆశీస్సులతో ప్రజాసేవ చేసుకునేందుకు ఎమ్మెల్యేగా ప్రజల ముందుకు వచ్చానన్నారు. గ్రామ అభివృద్ధి సంక్షేమం కోసం యువ నాయకులు పర్చూరు నాని ఆధ్వర్యంలో ప్రత్యేక హోమం నిర్వహించడం ఆనందదాయకమని తెలిపారు. ఈరోజు బుచ్చిపాలెంలో అమ్మవారి ఉత్సవం సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం రావడం జరిగింది. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గత సంవత్సరం కూడా ఇదే వేడుక హాజరవటం, గత సంవత్సరం నుంచి అంత మంచి జరిగింది. రాబోయే రోజుల్లో కూడా అంత మంచి జరగాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. మా నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్రం మొత్తం అంతా బాగుండాలని కోరుకోవడం జరిగింది. అట్లానే అమ్మవారి ఆశీస్సులతో రాబోయే 4 సంవత్సరాలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతానని ఈ సందర్భంగా నేను మాటిస్తున్నాను నియోజకవర్గ ప్రజలకి. అమ్మవారి దర్శనంతో పాటు ఈ రోజున డోర్ టు డోర్ ప్రోగ్రాం కూడా ఈ గ్రామంలో చేయడం జరుగుతుంది. గత 18 రోజులుగా నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో డోర్ టు డోర్ ప్రోగ్రాం తిరగడం జరిగింది. ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుంది. ఏ గ్రామంకి వెళ్ళినా కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాల పట్ల అందరూ సంతోషంగా ఉన్నారు. అలానే పెన్షన్ విషయంలో కానీ, లోకేష్ గారు ప్రవేశపెట్టిన తల్లికి వందనం విషయంలో కానీ అంతా ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కొన్ని సమస్యలు చెప్తున్నారు, వాటిని కూడా రాబోయే రోజుల్లో తీరుస్తానని నేను మాటిస్తున్నాను. ఎవరికైనా ఇంటి స్థలాలు లేకపోతే ఇంటి స్థలాలు ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే ఇండ్లు కట్టుకోవడానికి శాంక్షన్ల గురించి కానీ, అట్లానే 14-19 మధ్యలో మన ప్రభుత్వంలో చేసిన శాంక్షన్లకి తర్వాత 19-24 మధ్యలో డబ్బులు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో కూడా వాటికి ఫండ్స్ శాంక్షన్ చేసే విధంగా కూడా కృషి చేస్తానని నేను ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ఆ దిశగా నేను ప్రయత్నం చేస్తానని మాట ఇస్తాను. అట్లానే ఈరోజు ఈ గ్రామంలో రోడ్డు కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. అట్లానే ట్రాన్స్ఫార్మర్లు ఎలక్ట్రికల్కి సంబంధించిన వాటికి కూడా ఓపెనింగ్స్ ఉన్నాయి. వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు డోర్ టు డోర్ ప్రోగ్రాము, అమ్మవారి దర్శనం 3 ప్రోగ్రాములు కలిసి వచ్చే విధంగా ఈ రోజున ప్లాన్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.